Hi Andy, as a diabetologist and a preventive medicine specialist, while we advise our patients to go for activities, we also advise them to take some necessary precautions. ఎందుకంటే మీరు చాలా రోజులు అలవాటు లేకుండా సడన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు అవర్ మజిల్స్ ఆర్ అండర్ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్. అంటే ఏమవుతుందంటే వాటికి చాలా ఇయర్స్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా వరకు మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి, లిగమెంట్స్ స్టిఫ్నెస్ కానివ్వండి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కనుక సడన్గా మీరు కనుక వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఆ మజిల్స్ కానివ్వండి, లిగమెంట్స్ కానివ్వండి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు వర్కౌట్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 3 to 5 minutes అన్నా కానివ్వండి మీరు రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ అంటే మనకి షోల్డర్ మజిల్ ఉందనుకోండి, షోల్డర్ మజిల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ కంప్లీట్ సర్కిల్గా రొటేట్ చేయడం. సో అట్లీస్ట్ ఒక 3 to 5 minutes మీరు ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి వస్తుంది. సింపుల్ భాషలో చెప్పాలంటే వార్మప్, అంటే మన బాడీని మనం వార్మప్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు ఏమవుతుందంటే మన జాయింట్స్లో కానివ్వండి, మజిల్స్ చుట్టుపక్కల కానివ్వండి లిక్విడ్స్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ ఒక 6 to 8 hours రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, లిక్విడ్స్ అన్ని కూడా మనకి జాయింట్ స్పేసెస్లో ఉండే లిక్విడ్స్ అన్ని కూడా థిక్ అయిపోయి టైట్ అయిపోతాయి. మీరు సడన్గా దాని మీద వర్కౌట్స్ చేశారనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ ఇంజురీస్ ఆర్ మోర్. అంటే వార్మప్ అంటే మీరు మీ ఫింగర్స్ వ్రిస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ మజిల్ ప్రాక్సిమల్ ఫింగర్స్ ఎక్సర్సైజ్, వ్రిస్ట్ వార్మప్, ఎల్బో వార్మప్, షోల్డర్ వార్మప్, హోల్ అప్పర్ బాడీ వార్మప్ అన్ని ప్రాపర్గా అట్లీస్ట్ ఒక 3 to 5 minutes వార్మప్ చేసిన తర్వాతనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అండ్ వెయిట్ బేరింగ్కి వచ్చేసరికి నెవర్ డూ సడన్ వెయిట్ బేరింగ్, బికాస్ మజిల్స్ కూడా ఒక లిమిట్ వరకే స్ట్రెచ్ అవ్వగలుగుతాయి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ మీద 100 kilos బరువు మోయగలుగుతానంటే, ఒకవేళ దీన్ని 100 గురించి నేను 300 kilos బరువు మోయడానికి ట్రై చేశాను అనుకోండి, ద మజిల్ గెట్స్ డ్యామేజ్డ్. ఒక్కసారి మజిల్ డ్యామేజ్ అయింది అనుకోండి మనకి రికవరీ కష్టం అవుతుంది. మీరు సో స్లోగా ఈ హ్యాండ్ మీద మీరు 5 kilos 10 kilos స్టార్ట్ చేసి స్లోగా గ్రేటెడ్ వెయిట్ బేరింగ్ అంటారు దాన్ని. సో స్లోగానే వెయిట్ బేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మీరు చేసే టెక్నిక్ కూడా ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది. మీరు కావాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అంటే యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, యూ చెక్ దేర్ ఆర్ మెనీ అదర్ వెబ్సైట్స్ విచ్ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. సో చూసి ఒక ప్రాపర్ పద్ధతిని చేయాల్సి వస్తుంది. నెవర్ ఇంజూర్ యువర్ మజిల్స్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఓవర్ అగ్రెసివ్లీ. ఆల్సో మేక్ ష్యూర్ యూ రెస్ట్ యువర్ మజిల్స్. మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మేక్ ష్యూర్ యూ కన్జ్యూమ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ సో ద మజిల్స్ రికవర్ ఫాస్టర్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరు మజిల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, దానివల్ల ఎటువంటి ఫర్దర్ డ్యామేజ్ జరగదు. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే we at Onos Robotics Hospital have a fully fledged supportive physiotherapy department where we can guide you with all the exercises. So please visit us and utilize our services properly. Thank you.